నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్। సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు। ఆదివారం నంద్యాల ఆర్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఆర్జీఎం శాంతరం ఇంజనీరింగ్ కాలేజీలలోని రిసెప్షన్ సెంటర్లను కలెక్టర్ సందర్శించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలోని 1711 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 13,89,307 మంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు। ఈ నెల 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు। 10,226 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు। అన్ని పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగుల కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేశామన్నారు। జిల్లాలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు। నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి 31 మంది అభ్యర్థులు, ఆర్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి 18 మంది, బనగానపల్లె 28, డోన్ 16, నందికొట్కూరు 18, నంద్యాల 28, శ్రీశైలం 18 మొత్తం 157 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని కలెక్టర్ తెలిపారు। జిల్లాలోని 1711 పోలింగ్ కేంద్రాలకు గాను 1350 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, కేంద్ర రాష్ట్ర ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకులు పరిశీలిస్తారన్నారు। జిల్లాలో సమస్యాత్మక 455 పోలింగ్ స్టేషన్లలో లైవ్ టెలికాస్టింగ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు। జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుతో పాటు 2 రోజుల పాటు డ్రై డే పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు। 5 మందికి మించి వ్యక్తులు గుంపు గూడితే కేసులు నమోదు చేస్తామన్నారు। అతి సున్నితమైన 403 పోలింగ్ కేంద్రాలలో 330 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించి ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు। పోలింగ్ అధికారులు సిబ్బందిని తరలించడానికి 224 ఆర్టీసీ బస్సులు, 72 ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేసి పోలింగ్ సామాగ్రిని సిబ్బందిని తరలించామని కలెక్టర్ తెలిపారు। ఈ నెల 13న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి నేడు జిల్లాలోని ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాలకు సంబంధించిన పోలీస్ అధికారులకు బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి ఎస్పీ బ్రీఫింగ్ చేయడం జరిగింది। అక్కడి పరిస్థితుల గురించి ఆయా నియోజకవర్గాలలో గల అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి దిశానిర్దేశం చేశారు। పోలింగ్ జరుగుతున్న సమయంలో అప్రమత్తంగా ఉంటూ ఓటర్లతో పాటుగా వృద్ధులకు, బాలింతలకు, మహిళలకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తోడ్పడాలని తెలిపారు। పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్లు, ప్రజలు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలి। బారికేడింగ్ ఉండే విధంగా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలి। పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల ఎవరు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలి। ఎన్నికలతో సంబంధం లేని వ్యక్తులను పోలింగ్ బూత్లలోకి అనుమతించరాదు। జిల్లాలోని అన్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ కు సిఆర్పీఎఫ్ బలగాలను కేటాయించడం జరిగిందని, ఈ ఎన్నికలకు 13 కంపెనీల సిబ్బంది రావడం జరిగిందని, ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియను అంతా సీసీ కెమెరాలతోనూ, సమస్యాత్మక ప్రాంతాలు డ్రోన్ కెమెరాలు, మీడియా కెమెరాలతో చిత్రీకరణ చేయాలని తెలియజేశారు। ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మీడియా చిత్రీకరణ చేయాలి మరియు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి। కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు అనుసరించి నిర్వహించాలని, విధులు నిర్వహించిన చోట తమ విధులను పారదర్శకంగా నిర్వర్తించాలని, ఎవరైనా విధులలో అలసత్వం వహిస్తే తక్షణం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర, ఆర్లగడ్డ డీఎస్పీ షర్ఫుద్దీన్, ఆర్లగడ్డ బనగానపల్లె డోన్ రూరల్ ఇన్స్పెక్టర్లు, సిఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు। సాధారణ సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా పోలింగ్ రోజు ఎపిక్ కార్డు లేని ఓటర్లు 13 రకాల గుర్తింపు పత్రాలు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు। ఓటరు గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్, జాబ్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, కార్మిక శాఖ వారి స్మార్ట్ కార్డ్, పాస్పోర్ట్, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడి కార్డ్, అధికారిక గుర్తింపు కార్డ్, యూనిక్ డిసెబిలిటీ ఐడి, ఇందులో తెలిపిన ఐడిలో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు। పోలింగ్ బూత్ లోనికి సెల్ ఫోన్స్ గాని, ఎలక్ట్రానిక్ పరికరాలను గాని అనుమతించబడవని కలెక్టర్ పేర్కొన్నారు।
నంద్యాలలో తెలుగుదేశం కార్యాలయంలో మహిళలు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. ఓటుకు నోటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న మహిళలు 2000 ఇవ్వలేని వాడు తమకు ఏమి చేస్తాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నది టీడీపీ. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ కార్యాలయాన్ని మహిళలు ముట్టడించారు. తమకు డబ్బులు ఇస్తామని చెప్పి స్లిప్పులు తీసుకొని ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట తప్పే వారికి ఓటు ఎలా వేసేదని అంటున్నారు మహిళలు. కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇవ్వలేని చంద్రబాబు రేపు నీవేం చేస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేమంటూ తెగేసి చెబుతున్నారు. వైఎస్ఆర్ పార్టీని ఢీ కొట్టాలంటే ప్రలోభాలతోనే సాధ్యం అంటున్న టీడీపీ నాయకులు తీరును మహిళలు ఎండగడుతున్నారు. నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి పెద్దలకు నెలకు 15,000 ఇచ్చా. ఎవరికి నమ్ముతుంది తెచ్చిచ్చావు? ఇప్పుడు లేదు అమ్మ సోపు మంది సోపు తెచ్చి పెడతావా? జైలుంటే వాడు వేసినాడు జైల్లో జైలుంటే ఏమి నేను చచ్చిపోతా అంటే ఈ అన్నగారు చెల్లెళ్ళు అక్కగారు ఊరి వసుకొని తెచ్చారట. నీకోసం మేమే తెచ్చాం. నీ పిల్లలు నీ కొడుకు తెచ్చారు. మేమే తెచ్చాం. ఏం తెచ్చాం? మేమే వాళ్ళు ఈ పక్క వాళ్ళు గాని ఆ పక్క వాళ్ళు గాని ఇండ్లలో ఉన్నోళ్లకు ఎవరన్నా ఉన్నోళ్ళు కొంతమందికి ఇస్తున్నారు. ఇల్లు మారిన వాళ్ళకి ఇళ్లకు అసలు తిప్పి అసలు ఇవ్వట్లేదు. ఇవ్వకుంటే ఎవరికి వద్దు. మేము నిజాయితీగా ఎవరికొకరికి ఓటు వేసుకుంటాము. కానీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుంటే బాధ కదా. 2024 సార్వత్రిక ఎన్నికలు కేవలం కొన్ని గంటల్లో జరగనున్న నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుదూర ప్రాంతాలు మరియు ఇతర రాష్ట్రాలలో కొలువులు చేస్తున్న వారు తమ స్వస్థలాలకు తరలి వస్తున్నారు. దీంతో రహదారులు రద్దీగా మారాయి. రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో ఓటర్లు బయలుదేరారు. దూర ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల నుండి ఐటీ ఉద్యోగులు, ఇతర ఉద్యోగుల నుండి సామాన్యుల వరకు తమ విలువైన ఓటును వినియోగించుకునేందుకు రావడం జరుగుతున్నది. ఇది ఇలా ఉంటే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలను పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమావళి మేరకు తనిఖీలు చేయడం జరుగుతున్నది. ఈ తనిఖీలలో కొంత ఆలస్యం జరుగుతున్న పరిస్థితి కనబడుతున్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.